అండి నేను ఈరోజు తయారు చేసుకునే కూర సొరకాయ శనగపప్పు కూరని. సొరకాయ అండి సన్నగా పొడుగ్గా ఉన్నది, సన్నగా తరిగానండి, బాగా సన్నగా దొరుకుకోవాలి, బాగుంటుంది. శనగపప్పు అండి, ఒక అరకప్పు శనగపప్పుని 1.5 అవర్ నానబెట్టాను, నీళ్ళు లేకుండా తీసుకోవాలి. దీంట్లోకి పోపు దినుసులు మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మిరపకాయ అండి, కరివేపాకు. దీంట్లోకి కారం అనేది 4 పచ్చిమిరపకాయలు చీల్చి ఇలా ముక్కలు చేసుకున్నాను, ఇంతేను. కొత్తిమీర, ఉప్పు, కొంచెం పసుపు, నూనె ఒక గరిటెడు చాలండి, ఎక్కువ వద్దు, చప్పటి కూరలు కదా బాగుంటుంది. మరి నూనె ఎక్కువ వేసుకున్నా కూడా బాగుండదు, నూనె వేసుకోవాలి. ఉల్లిపాయలు అన్నీ వేస్తారు, అవి కాకుండా ఒట్టిగానే శనగపప్పు ఎక్కువ వేసి మా అమ్మ చేస్తూ ఉండేదండి. అంటే చాలామంది చేస్తారు, మా ఇంట్లో మా అమ్మ చేసేది. సారీ అండి, కొంచెం 2 స్పూన్ల శనగపిండి చివర్లో వేస్తుందండి ఆమె కూడా, అలా వేస్తాను, బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది, కదపడుతుంది కూర. అంటే కదపడడానికి దగ్గరకు వస్తుంది, వాటర్గా లేకుండా వస్తుంది. కొంచెం 2 స్పూన్ల శనగపిండి వేస్తే కూరకు తగ్గట్టు వేసుకోవాలి. కొంచెం కూర అయితే 1 స్పూన్ అయినా చాలు, కొంచెం చల్లినట్టుగా వేసుకోవాలి. కొందరైతే కార్న్ఫ్లోర్ కూడా వేస్తారు, అలా కాకుండా నేను శనగపిండి మా అమ్మ చేసేటట్టు చేద్దామని చేస్తున్నాను ఈరోజు. మా అమ్మ చేసేది కూర ఏం ఉడకబెట్టడం అవి చేయకుండా పోపులో వేసేదండి ఆవిడ, కుంపడ మీద చేసే సన్న సెగన మగ్గుతూ ఉంటుందని. అది చూపిస్తాను తర్వాత ఒకసారి. ఇవ్వండి, వేగినాయి, స్టవ్ సిమ్లో పెట్టి కరివేపాకు, పచ్చిమిరకాయలండి. ఈ పచ్చిమిరకాయలు వేగుతుండగానే శనగపప్పు వేసేసుకోవాలి. ఈ శనగపప్పు పచ్చిమిరకాయలు బాగా వేగాలండి. ఈ పచ్చిమిరకాయలు వేగేలోపు శనగపప్పు కూడా కొంచెం తడిపోయి కొంచెం వేగినట్టుగా వస్తాయి, అది కూడా చూసుకోవాలి. పచ్చిమిరకాయ వేగింది అని కనిపించిందంటే తెల్లగా వేగినట్టు కనిపిస్తే చాలు, ఇది ఆపేసుకోవచ్చు. మనం వెంటనే సొరకాయ ముక్కలు వేసుకోవచ్చండి. సొరకాయ ముక్కలు ఉడకబెట్టి చేసుకున్నా బాగానే ఉంటుంది, కానీ ఇలా చేస్తే డైరెక్ట్ దాంట్లో ఉన్నవి వాటర్ అవి పాడవకుండా, దాంట్లో ఉండేవన్నీ మంచిది కదండి సొరకాయ ఒంటికి, అవన్నీ పోకుండానే ఉంటాయి. డైరెక్ట్ పోపులో వేసుకుంటే ఇలా కొంచెం సేపు వేయించుకోవాలండి. పచ్చిమిరకాయ వేగుతుంది ఇలా వేయించుకుంటే. అప్పుడే ఈ నానబెట్టిన ఇది కదా, ఇవి కూడా కొంచెం వేగినట్టుగా అయిపోతాయండి, శనగపప్పు, పచ్చిశనగపప్పు. అందుకనే పోపులో మినపప్పు వేసాం, పచ్చిశనగపప్పు వేయక్కర్లేదండి. దీంట్లో ఈసారి చూపిస్తాను, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఉట్టి సొరకాయ 4 పచ్చిమిరకాయలు వేసుకొని, లేదా పచ్చిమిరకాయలు కారం అనుకోండి వేసుకొని, పాలతో చేసుకుంటే కూర, సొరకాయ కూర, కొంచెం కార్న్ఫ్లోర్ వేయాలి, వేసుకొని చేసుకుంటే అసలు చపాతీలోకి ఆ కూర తీగా చాలా బాగుంటుంది. ఈసారి చూపిస్తాను మీకు ఆ కూర కూడా. అది బాగా మా సిస్టర్ వాళ్ళు అయితే బాగా తింటారు ఆ కూరని. సరే, పచ్చిమిరకాయలు తెల్లగా వస్తున్నాయి, అలా వచ్చేదాకా వేయించుకోవాలండి కంపల్సరీగా. ఇది మటుకు ఈలోపు పచ్చిశనగపప్పులో ఉన్న తడంతా పోతుంది. మనం ఉప్పు పసుపు వేసుకుంటాం కదండి, ఉప్పు వేసుకుంటే ఆ తడితోనే కూరలో అసలు అలా నిమ్ము కూర కదా ఇది, మామూలు తడిగా వస్తుంది కాబట్టి, నీరు కూర అంటారు కదా, ఆ నీరు వస్తుంది కాబట్టి ఆ నీరుతోనే ఉడికిపోతుంది కూర కూడా. ఇవ్వండి, వేగినవి. సరే, శనగపప్పు కూడా భలే బాగా వేగుతున్నాయి. ఇవన్నీ పచ్చిమిరపకాయలు తెల్లగా వస్తున్నాయి. ఒక 2 మినిట్స్ ఇలానే వేయించుకొని అప్పుడు సొరకాయ ముక్కలు వేసుకుంటే అప్పుడు అవి మరీ మెత్తగా అవ్వకుండా ఉంటాయి, తొందరగా ఉడుకు పడతాయి.
ఏదైనా చెప్పా కదండి, కొంచెం వేయించి చేసుకుంటే ఉడుకుతాం, బాగా తొందరగా ఉడుకుతాయి. దీంట్లో ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసేసుకుందాం. సొరకాయ ముక్కలు కారాలు ఎర్రకారం వేస్తే బాగుండదండి, అది గ్రేవీ కూర అయితేనే బాగుంటుంది. ఎర్రకారం వేసుకుంటే నేను మిరపకాయ వేసా కదండి, అది ఆ కారం కూడా ఉంటుంది. 3 కాయలు మిరపకాయలు వేసాను. కొందరు కాయలే వేసుకుంటారు. పైన కాయలు వేయించుకొని కూడా పెట్టుకుంటారండి ఈ కూరకి. నూనెలో ముందు పోపులో వేయించే ముందే నూనె వేయించేసి పక్కన పెట్టుకుంటారు. అలా కూడా బాగుంటాయి. ఇది మిరపకాయలు కొంచెం కావాలనుకున్న వాళ్ళు మిరపకాయ కొరుక్కు తినేవాళ్ళు కొరుక్కు తింటారండి ఈ కాయలు వేసుకుంటారు. అక్కర్లేని వాళ్ళు అసలు మిరపకాయ వేసుకోకపోయినా బాగానే ఉంటుంది. పసుపు వేసుకున్నాం. ఉప్పు చప్పటి కూర కదండి, ఎక్కువ పట్టదు, చూసుకొని వేసుకోండి. పసుపు కొంచెం చాలు. బాగా కలయబెట్టుకొని తొందరగానే మగ్గిపోతుంది. చూసారు, శనగపప్పు కూడా బాగా తడిపోయి పొడి పొడిలాడేట్టుగా ఉంటుంది. అందుకనే ఆ వాటర్ ఇంకడానికి కొంచెం శనగపిండి చివరిలో వేసుకుందాం. జీలకర్ర పొళ్ళు కానీ ఏం అక్కర్లేదండి. మూత పెట్టేస్తాను. ఇవ్వండి, అయిపోయింది కూర. మధ్య మధ్య అలా కలుపుకుంటూ ఉంటే పోతుంది. ఇవ్వండి, మెత్తగా ఉడికిపోయింది. ఇవ్వండి, తడింది కదా. ఇవ్వండి, 2 స్పూన్ల శనగపిండి. టేస్ట్ బాగుంటుంది, కూర కదబడుతుంది. సరే, కొంచెం అనేది పోయింది. స్టవ్ బంద్ చేసేది. కొంచెం కొత్తిమీర చల్లుకుందామండి. అసలు అదేది చల్లేవాళ్ళు కాదు మా వాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరు చల్లేవాళ్ళు కాదు. ఉరికేనే చల్లడం, అంతకన్నా ఏం లేదు. అంతేనండి, సొరకాయ పెసరపప్పు కూర ట్రై చేయండి. మ్యాక్సిమం 90% అందరికీ తెలిసిందే, పెద్దవాళ్ళందరికీ. తెలియని వాళ్ళ కోసం, కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసేయండి. కూర నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు. నమస్తే అండి.